హల్లెలూయా. మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు శ్రేష్టమైన నామంలో నేటి ఆరాధనకు కూడి వచ్చిన మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తా ఉన్నాను. దేవుని మహాకృప కనికరాలను బట్టి దేవుడి రీతిగా మనల్ని సజీవుల సంఖ్యలో ఉంచి మరొక ప్రభు దినాన ఆయన సన్నిధిలో మనము కూడి ఉండటానికి ప్రభువు సహాయము చేశారు. హల్లెలూయా. నేటి ధ్యానము కొరకు ఒక వాక్యాన్ని చదువుకుందాం. యాకోబు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 27వ వచనము. మొదటి అధ్యాయము 27వ వచనం, క్రొత్త నిబంధనలో 210వ పేజీ. 27వ వచనం అందరం కలిసి చదువుకుందాం. తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కలంకమునైన భక్తి ఏదనగా దిక్కులేని పిల్లలను, విధవరాండ్రను వారి ఇబ్బందిలో పరామర్శించుటయు, ఇహలోక మాలిన్యము తన కంటకుండా తన్ను తాను కాపాడుకొనుటయునే. ప్రార్థన. మమ్మల్ని అతి మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ ఉదయాన్న మీ సన్నిధిలో ఉండటానికి సహాయము చేశారు. గడచిన కాలమంతా మీ రెక్కల నీడలో భద్రపరిచారు. క్షేమాన్ని, సమృద్ధిని మాకు అందించారు. మరొక ప్రభుదినాన మీ సన్నిధిలో ఉండటానికి సహాయము చేశారు. మీరు ఏర్పాటు చేసిన ఈ లేఖన భాగాన్ని బట్టి స్తుతిస్తూ ఉన్నాం. ఈ లేఖనాన్ని మా వినికిడిలో దీవించండి. మా సమయాన్ని దీవెనకరంగా మార్చండి. వినగలిగే చెవి, గ్రహించే హృదయము మా అందరికి ఇవ్వండయ్యా. అల్పుణ్ణి ప్రభా, నన్ను మరుగు చేయండి. మీరే మాతో మాట్లాడండి. సమస్తాన్ని మీ స్వాధీనంలో ఉంచుకొనండి. మీకే మహిమలారోపిస్తూ యేసయ్య పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, యాకోబు పత్రిక మొదటి అధ్యాయము 27వ వచనాన్ని మనము చదువుకున్నాం. ఈ యాకోబు యేసుక్రీస్తు ప్రభువు వారి యొక్క సహోదరుడు. అనేక మంది యాకోబులు మనకి క్రొత్త నిబంధనలోనే కనబడుతూ ఉంటారు. యేసు ప్రభువుని వెంబడించిన శిష్యులలో యోహాను, యాకోబులు కూడా మనకి కనబడుతూ ఉంటారు. కానీ ఈ యాకోబు ఎవరంటే యేసుక్రీస్తు ప్రభువు వారి సహోదరుడు. ఎలాగంటే వాస్తవానికి ఒకానొక పరిస్థితుల్లో శాస్త్రులతో, పరిచయులతో, అక్కడున్న యోధా మత పెద్దలతో ధర్మశాస్త్రాన్ని గురించి ప్రభువారు చర్చిస్తూ ఉన్నప్పుడు తన తల్లి, అదే రీతిగా తన సహోదరులు కూడా వస్తారు. అయ్యా, ఇలాగొచ్చారంటే ఎవరు నా తల్లి, ఎవరు నాకు సహోదరులు, ఎవరు దేవుని వాక్యాన్ని చెప్పున నడుచుకుంటారో వారే నా సహోదరులు అంటాడు. గమనించండి. ముఖ్యంగా యాకోబు కూడా దేవుని వాక్యాన్ని అనుసరించి ఆ కాలములో ఉన్న యూదులను బలపరచటానికి ఈ పత్రికను ముఖ్యంగా రాశాడు. యూదులు కొంతమంది ప్రభువుని అంగీకరించి, ప్రభువుని విశ్వసించి రక్షింపబడిన వారు ఇక ఆ ప్రాంతాల్లో ఉండటానికి సాహసించలేదు. ఎందుకంటే యూదులు క్రైస్తవ్యంలోనికి వచ్చారు అంటే మిగిలిన యూదులు ఊరుకుంటారా? ఊరుకోరు. కాబట్టి వీరికి భద్రత లేదు. అందుకని వీళ్ళు ఎక్కడో తలదాచుకుంటూ ఉండేవారు. అటువంటి వారిని ఉద్దేశించి ముఖ్యంగా వారి భక్తి జీవితము, వారి యొక్క విశ్వాసం ఏ రీతిగా ఉండాలి, పరిశుద్ధతను వారు ఏ రీతిగా కాపాడుకోవాలి, ఈ అంశాల గురించి మాట్లాడుతూని 5 అధ్యాయాలను యాకోబు భక్తుడు రాశాడు. అందుకే మొదటి అధ్యాయంలో మనకి ఓర్పు కనపడుతూ ఉంటుంది. పేషెన్స్, ఓర్పు, పేషెన్స్, పర్సీవరెన్స్, సహనం మనకి కనబడుతూ ఉంటుంది. చెప్పాను కదా, వీళ్ళు ఎక్కడికో వెళ్ళిపోయారు, తలదాచుకుంటున్నారు. వీళ్ళకి శ్రమలు అనేవి తప్పకుండా కలుగుతాయి.
అటువంటప్పుడు వీళ్ళకి ఏం అవసరం? ఓర్పు అవసరం. హల్లెలూయా. మొదటి అధ్యాయం అంతా ఓర్పుని గురించే మాట్లాడుతూ ఉంటాడు. రెండవ అధ్యాయం అంతా ప్రాక్టీసింగ్ ది వర్డ్. గమనించండి, దేవుని వాక్యాన్ని అనుసరించటం. వాస్తవానికి ఇక్కడ భక్తిని గురించి మాట్లాడుతున్నాడు కదా. 27వ వచనంలో బైబిల్ గ్రంథాన్ని చదవటమే భక్తి అనుకునే ఈ రోజుల్లో అంతకంటే అసలైన భక్తి ఏంటంటే ఆ వాక్యాన్ని ఆచరణలో చూపించటం. హల్లెలూయా. గమనించండి, ప్రాక్టీస్ అనేది ఆ వాక్యాన్ని అనుసరించటం, ఆ వాక్యాన్ని అనుసరించి ఆచరించి చూపించటం అనేది చాలా ప్రాముఖ్యమైనది. లేకపోతే ఆ వాక్యం ఏమవుతుందంటే ముఖస్తుతి అయిపోతుంది. ఏదో వాడుకగా చదివాము కానీ అవి మన జీవితంలో అన్వయించుకోకపోతే దానివల్ల మనకే ఉపయోగం కూడా లేదు కదా. రోజు 3 అధ్యాయాలు వారానికి అలా చదువుతూ ఒక ఆదివారాన్న ఖాళీగా ఉంటాం కాబట్టి 5 అధ్యాయాలు చదివామనుకోండి, ఏమవుద్ది? ఒక సంవత్సరంలో బైబిల్. దానికంటే ముఖ్యంగా ఒక వచనాన్ని ఆచరించి చూపించటం అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఒక సంవత్సరంలో బైబిల్ని పూర్తి చేయటం కంటే, గమనించండి, ఒక వచనాన్ని ఆచరించి చూపించటం అనేది చాలా ముఖ్యం. అందుకే ఏళ్ళు గడిచిపోయే కొద్దీ, మనకు వయస్సు పెరిగే కొద్దీ మనం ఆలోచించవలసింది ఏంటంటే, దీన్ని ఆచరణలోనికి మనం తీసుకొస్తున్నామా? ఆర్ వి పుట్టింగ్ ది సేమ్ వర్డ్ ఆఫ్ గాడ్ ఇన్ టు ప్రాక్టీస్? ఆచరణలో పెట్టగలుగుతున్నామా? పెట్టగలిగినప్పుడే అదేమవుతుంది? 27వ వచనంలో చెప్పబడిన నిష్కలంకమైన భక్తి అవుతుంది. హల్లెలూయా. అలాగే 3వ అధ్యాయములో ఎక్కువగా ఈ యాకోబు భక్తుడు మాట్లాడేది దేని గురించి అంటే, 3వ అధ్యాయములో పవర్ ఆఫ్ ది టంగ్, నాలుక ఏ రీతిగా ఎంత శక్తివంతమైనది, ఎంత అదుపులో ఉండాలి, దాని వలన ఎటువంటి ప్రమాదాలు వస్తాయి, ఇటువంటి దాని గురించి మాట్లాడుతూ ఉంటాడు. అలాగే వీళ్ళందరూ ఎక్కడికో వెళ్ళి తలదాచుకుంటున్నారని చెప్పాను కదా, యూదులందరూ. వీరిలో కూడా ప్రభువుని వెంబడిస్తున్నాము, ప్రభువుని అంగీకరించామని చెప్తూనే వారిలో విభేదాలు కలిగించేవారు లేకపోలేదు ఆ రోజుల్లో. అందుకని అక్కడ పీస్ కీపర్స్ అంటే వారి మధ్యలో సమాధానపరిచే వారి గురించి 4వ అధ్యాయములో మాట్లాడుతూ ఉంటాడు. ఇక 5వ అధ్యాయములో ప్రార్థన యొక్క ప్రాముఖ్యతను గురించి యాకోబు మనకు బోధిస్తూ ఉంటాడు. అందుకే గమనించగలిగితే ప్రతి విశ్వాసీ జీవితంలో వారికి ఓర్పు, సహనం అనేది ఎంత అవసరమో మనం అర్థం చేసుకోవాలి. అంత మాత్రమే కాదు, వాక్యాన్ని అనుసరించటం అనేది ఎంత ప్రాముఖ్యమైనదో కూడా అర్థం చేసుకోవాలి. అందుకనే మనం చూడగలిగితే 27వ వచనంలో ఏమంటున్నాడు? తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కలంకమునైన భక్తి ఏదనగా, గమనించండి, నిజమైన భక్తి ఏది? నిష్కలంకమైన భక్తి ఏది? ఏది దేవునికి యోగ్యమైన అనుకూలమైన భక్తి? సంవత్సరంలో 52 ఆదివారాలు మానకుండా మందిరానికి వెళితే భక్తి, ప్రతిరోజు వాక్యాన్ని చదివితే భక్తి, ప్రతిరోజు ప్రార్థన చేస్తే భక్తి కదా, తెల్ల బట్టలు వేసుకుంటే భక్తి. వాస్తవానికి ఇవన్నీ మాటలు మాత్రమే, గమనించండి. కానీ ఎప్పుడైతే వీటన్నిటిని మనం ఆచరణలోనికి తీసుకొస్తామో, ప్రభు ప్రేమను మనము క్రియలలోనికి మనం తీసుకువెళ్తామో, అది దేవుని దృష్టిలో నిజమైన భక్తి అవుతుంది. ఆ భక్తి మనకు అవసరము. గమనించండి, ఆ భక్తి చాలా అవసరం మనకు. అందుకని దేవునికి ప్రీతికరమైనది, ఇష్టమైన భక్తి ఏంటంటే అనాథలను, విధవరాండ్రను వారి కష్టకాలములో ఆదుకోవటం. అంతేనా? ఇంకో కండిషన్ కూడా చెప్పాడు కదా, ఏమంటున్నాడు? లౌకిక విషయాలకు
దూరంగా ఉండటం. అందుకనే లోక మాలిన్యము అంటకుండా చూసుకోవటం. గమనించండి. ఒకవేళ మన భక్తి కేవలము ఆచారపూర్వకమైనది అయ్యుండి ఆచరణలో సాధ్యపడలేదు అనుకోండి, దాని వలన మనకు ఏ ఉపయోగం కూడా లేదు. అందుకని భక్తి యొక్క ప్రాముఖ్యతను ఇక్కడ యాకోబు మాట్లాడుతూ ఉన్నాడు. అలా రీతిగా విధవరాండ్రను అనాథలను ఆదుకోవటం అనేది నిష్కలంకమైన భక్తిగా చెప్తూ ఉన్నాడు. అంత మాత్రమే కాదు, ఒకవేళ మన క్రియలు గనక ఆ రీతిగా లేవనుకోండి, అది ఎటువంటి భక్తి అవుతుందంటే వ్యర్థమైన భక్తే అవుతుంది. గమనించండి. ఎందుకనంటే వాక్యం చదివేవాడితో అపవాదికి ఎటువంటి ఇబ్బంది ఉండదు. వాక్యాన్ని అనుసరించాలనుకునే వాడితోనే అపవాదికి ఇబ్బంది. వాక్యాన్ని చదువు, ఏం చేయడాడు, ఏం అండవు, చదువుకోమంటాడు. కానీ దాన్ని నువ్వు ఎప్పుడైతే ప్రాక్టీస్ చేయాలనుకుంటావో, ఎప్పుడైతే దాన్ని ఆచరణలోనికి తీసుకురావాలనుకుంటావో కదా, అప్పుడు వాడికి కష్టంగా ఉంటుంది. అందుకని అక్కడి నుంచి వాడేం చేస్తాడంటే డీవియేషన్స్ తీసుకొస్తాడు. అంటే వాక్యం మీద కాకుండా కదా, ఒక గంట వర్తమానంలో నీకు అసలు ఏది పూర్తిగా ఏకాగ్రతతో వినకపోతే ఏమర్థం అవుద్ది? అలాంటిది ఈ రోజున ఒక నిమిషంలో ఏదో చెప్తే వాళ్ళు వినేసి ఆ ఒక్క నిమిషం వాక్యం వినేసి, ఏది ఒక్క నిమిషం సరిపోద్దా? ఎందుకు ప్లేట్ భోజనం ఎందుకు? ఒక ముద్దే తిను రోజు, ఆ ముద్దతో సరిపెట్టుకో. మరి ఒక ముద్దేగా సరిపోద్దా? ఒక ముద్ద తినాలిగా కొంత. మరి వాక్యాన్ని వినేటప్పుడు చదివేటప్పుడు ఆ 1 minute వీడియోస్. అందుకనే గమనించండి, కొంతమంది అభిమానులు ఉంటారు. ఈయన అభిమానే మొదట 6 నెలల్లో ప్రతిరోజు నా ఫోటోతోనూ డేవిడ్ రాజు గారి ఫోటోతో ఒక వాల్ పేపర్ చేసేవాడు. ఎందుకు ఇవన్నీ అని నేను అనుకున్నా, ఆయనకి చెప్పలేదు. కానీ ఆయనే మెల్లగా 6 నెలలకి అభిమానం అంతా ఆవిరైపోయింది. ఏముండవు, ఊరికే కొంతకాలం వాక్యం బాగుందండి అంటారు. దానికంటే ప్రాముఖ్యమైనది ఏంటో తెలుసా? వాక్యాన్ని ఆచరణలో తీసుకురావటం, ఆచరించి చూపించటం. అప్పుడే అది ఎటువంటి భక్తి అవుతుంది? నిష్కలంకమైన, పవిత్రమైన, దేవునికి ఇష్టమైన, అనుకూలమైన భక్తి అవుతుంది. లేకపోతే అదంతా కూడా వ్యర్థమైన భక్తి అయిపోతుంది. అందుకని 26వ వచనంలో అంటున్నాడు కదా, ఎవడైనను నోటికి కళ్ళెము పెట్టుకొనక తన హృదయమును మోసపరుచుకొనుచు భక్తి గలవాడనని అనుకొనిన ఎడల వాని భక్తి వ్యర్థమైన భక్తి. ఎందుకని? హృదయానికి ఒక కాపుదల లేదనుకోండి, నోరు అదుపులో ఉండదు. గమనించండి. ఎందుకని? హృదయము నిండిన దాన్ని బట్టి నోరు మాట్లాడుతుంది కదా. నోరు అదుపులో లేదనుకోండి, దెబ్బలు తప్పవుగా. నోటికిను హృదయానికి చాలా అవినాభావ సంబంధం ఉంది. హృదయంలో మనం ఆలోచించుకునే దాన్ని బట్టే మన నోరు మాట్లాడుతుంది. అందుకని నోటికి ఏముండాలంటున్నాడు? కళ్ళెము అంటున్నాడు. గమనించండి. అంటే మన మాటలు అదుపులో ఉండాలి, లేకపోతే అదంతా ఏమైపోతుంది? వ్యర్థమైన భక్తి అవుతుంది. నోటికి కళ్ళెము పెట్టుకొనక తన హృదయమును మోసపరుచుకొనుచు భక్తి గలవాడనని అనుకొనిన ఎడల వాని భక్తి ఎటువంటిది? వ్యర్థమైనది. నోటికి అదుపు, నోటికి కళ్ళెము లేకపోవటం ఏంటో పౌలపోస్తలుడు చెప్తూ ఉంటాడు. ఎఫెసీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము, ఎఫెసీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 4వ వచనాన్ని ఒకసారి చదువుతారా? 5వ అధ్యాయము 4వ వచనము. కృతజ్ఞతా వచనమే మీరు ఉచ్చరింపవలెను గాని బూతులు కానీ, పోకిరి మాటలు కానీ, సరస్సోక్తులు కానీ ఉచ్చరింపకూడదు. ఇవన్నీ ఏమైపోతాయి? నోటికి కళ్ళెము లేకపోతే ఇవన్నీ వస్తాయి. అదంతా ఏమవుతుంది? వ్యర్థమైన భక్తి అవుతుంది. గమనించండి, వ్యర్థమైన భక్తి అవుతుంది. వాస్తవానికి మనుషుల్ని సంతోషపెడతామే భక్తి అనుకుంటున్నారు ఈ రోజుల్లో.
ఉమ్. అందుకే ఎంత నవ్వించి, ఎంత నవ్వుగా, ఆ, ఎంత ఏమంటారు వ్యంగ్యంగా మాట్లాడి వర్తమానం ఇస్తే అంత మంచిగా వర్తమానం చెప్పినట్టు అన్నమాట. ఈ వర్తమానం వినండి, మీరు కడుపొబ్బా నవ్వుకుంటారు. నవ్వుకోవటానికా వర్తమానం? మనల్ని మనం సరి చేసుకోవటానికా? ఈ రోజున జనాలకి అర్థం కాని పరిస్థితి. చెప్పాను కదా, అపవాది ఆ క్రమములో నుంచి మనుషుల్ని పక్కకు తప్పించేస్తాడు. వేరే వేరే విషయాలు, ప్రాముఖ్యత లేని విషయాల వైపు మరలుస్తూ ఉంటాడు. గమనించండి. అందుకని నోటికి అదుపు ఉన్నప్పుడు, కళ్ళెము ఉన్నప్పుడు మనము కూడా మన పరిశుద్ధతను కాపాడుకుంటాం. లేకపోతే దానివల్ల మిగిలేదన్నీ కూడా శరీర కార్యాలే. గలతీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో మనం చదువుతాం కదా శరీర కార్యాల గురించి. 22వ వచనంలో ఆత్మ ఫలాల గురించి రాశాడు. కానీ ఆ తర్వాత అంతకు మునుపు 20, 21 వచనాల్లో మనం చూడగలిగితే అక్కడన్నీ శరీర కార్యాలే కనబడతాయి. ఏ రీతిగా మనం భక్తిలో నుంచి పక్కకు వెళ్ళిపోతూ ఉంటాం, ఏ రీతిగా మనల్ని మనం మోసపరుచుకుంటూ ఉంటాం. అందుకని ఇక్కడ అంటున్నాడు కదా 26వ వచనంలో, తమ హృదయమును మోసపరుచుకొనుచు భక్తి గలవాడనని అనుకొనిన ఎడల వాని భక్తి వ్యర్థమే. వ్యర్థమైన భక్తి కాదు దేవునికి కావలసింది. వ్యర్థమైన భక్తి వలన మనకి ఏ ఉపయోగం కూడా లేదు. కానీ పవిత్రమైన భక్తి, నిష్కలంకమైన భక్తి, దేవునికి ప్రీతికరమైన భక్తి మాత్రమే మనలను పరలోక రాజ్యానికి చేర్చుతుంది. హల్లెలూయా. అందుకని మత్తయి సువార్తలో రాయబడి ఉంటుంది 15వ అధ్యాయము 8వ వచనంలో, ఈ ప్రజలు పెదవులతో నన్ను గణపరచుదురు కానీ వారి హృదయము నాకు దూరముగా ఉన్నది. వ్యర్థముగా నన్ను ఆరాధిస్తున్నారు వాళ్ళు. ఎందుకని? వాళ్ళ పెదవులు మాత్రం ఆరాధించినట్టే ఉంటున్నాయి, కానీ హృదయంలో దేవుని వాక్యము లేదు. దేవుని వాక్యము హృదయములో నాటబడలేదు. అది వేరుపారి ఫలింపులోనికి రాలేదు. అందుకని అన్ని పై పై మాటలే అన్నమాట. చాలా జాగ్రత్తగా మనల్ని మనం పరిశీలన చేసుకోవాలి. గమనించండి. బోధించే నేనైనా సరే, బోధన వింటున్న మీరైనా సరే, మనం ఆత్మ పరిశీలన చేసుకుంటూ మన భక్తి జీవితాన్ని సరిచేసుకోకపోతే చాలా ప్రమాదకరమైన పరిస్థితుల్లో ఉన్నవారం అవుతాం. అందుకని అంటున్నాడు కదా, వారు నోటితో అయితే ఏదో చెప్తున్నారు కానీ హృదయాలు ఎక్కడున్నాయి? చాలా దూరంగా ఉన్నాయి. చాలా దూరంగా ఉన్నాయి. హృదయంలో వాక్యం ఉండదు, కానీ నోరు తెరిస్తే ఏమంటున్నారు? మరి క్రియలు అలా లేవేంటి? లేవని నీకు తెలుసా? కనపడవా ఏంటి? ఇదేగా నెక్స్ట్ ప్రశ్న అడిగేది జనాలు. లేవని నీకు తెలుసా? కనపడతాయిగా కదా. ఎందుకని? యాక్షన్ స్పీక్స్ లౌడర్ దాన్ వర్డ్స్. మాటల కంటే క్రియలు గొప్పగా కనపడతాయి, స్పష్టంగా కనపడతాయి. అందుకని నోటితో ఏమంటున్నారు? వ్యర్థముగా నన్ను ఆరాధిస్తున్నారు, పెదవులతో నన్ను గణపరుస్తున్నారు. ఏమవుద్ది ఇదంతా? అంతా లిప్ సర్వీస్ అవుద్ది, ముఖస్థుతి అవుతుంది, కానీ హృదయంలో దేవుని వాక్యము లేదు. గమనించండి. అందుకే సంఘానికి రావటం ఎంత ప్రాముఖ్యమైనదో దేవునితో సహవాసాన్ని కలిగి ఉండటం కూడా అంతే ప్రాముఖ్యమైనది కదా. అటెండెన్స్ ఎంత ప్రాముఖ్యమైనదో దేవునితో అటువంటి ఐక్యత కలిగి ఉండటం కూడా అవసరం. అవి లేకపోతే ఎటువంటి భక్తి అంటున్నాడు? వ్యర్థమైన భక్తి, నోటికి కళ్ళెము లేని భక్తి. గమనించండి, నోటికి కళ్ళెము లేని భక్తి. ఎవడైనాను నోటికి కళ్ళెము పెట్టుకొనక తన హృదయమును మోసపరుచుకొనుచు భక్తి గలవాడనని అనుకొని ఎడల వాని భక్తి వ్యర్థమే కదా. ఎందుకు కళ్ళెం అనే పదం వాడాడు? ఒకవేళ గుర్రానికి కళ్ళెం లేదనుకోండి, అది అదుపు చేయబడుతుందా? దానికి ఇష్టం వచ్చినట్టు పరిగెడుతుంది. దాన్ని మనం కంట్రోల్ చేయలేము.
ఏ పేరు పెట్టి పిలిచినా అది కంట్రోల్ అవ్వదు. దానికి ఏం అవసరం? కళ్ళెమే ఎంతసేపు కదా. అలాగే నోటికి కూడా అదుపు అనేది అవసరం. గమనించండి, నోటి నుంచి ఆశీర్వాదకరమైన మాటలు కాకుండా వ్యర్థమైన మాటలు వచ్చినాయి అనుకోండి, ఇంకా నోటికి ఏం అదుపు ఉన్నట్టు. అందుకని ప్రార్థన చేసేటప్పుడు ఏ రీతిగా ఉండాలి? కొంతమంది నోటికి అదుపు ఉండదు ప్రార్థనలో కూడా. బయట ఎలాగో ఉండదు అనుకోండి, బయట ఎలాగో ఉండదు. యేసన్న గారిని అంట ఒక తల్లిగారు ప్రతిసారి, అయ్యా మా ఇంటికి వచ్చి ఒక్క కాలు అలా పెట్టయ్యా అంటుందంట. ఒక్క కాలు ఏంటి 2 కాళ్ళు పెడతానాడంట ఆయన. ఒకరోజు ఆయన వెళ్ళి వాళ్ళ ఇంటికి వెళ్ళే సమయానికి ఆ తల్లిగారు ఎవరితోనో అన్య భాషల్లో మాట్లాడుతుందంట, గొప్ప గొప్పగా మాట్లాడుతుందంట. అన్య భాషలు అంటే మీకు తెలుసుగా, అన్ని బీప్లే, రే అదే అన్ని భాషలు అనమాట ఈ రోజుల్లో. ఈ మాట్లాడుతుందంట. ఎందుకు మాట్లాడుతుందని ఆలోచిస్తే ఆయనకి తెలిసింది ఏంటంటే, ఆమె చేసుకున్న పిడకల్లో 4 పిడకలు పక్కింటి ఆమె తీసుకెళ్ళిపోయిందంట. ఆ పిడకల గురించి ఆమె ఏం చేస్తుంది ఇప్పుడు? అన్య భాషలు మాట్లాడుతుంది కదా. అలా ఉంటుంది పరిస్థితి. దాని వలన అది ఎటువంటి భక్తి అవుతుంది? వ్యర్థమైన భక్తి అవుతుంది. సరే, వాడుకలో అవి వచ్చినాయి అనుకుందాం, కానీ ప్రార్థనలో కూడా చాలామందికి అదుపు ఉండదు, నోటికి అదుపు ఉండదు. ప్రభువుని ఏం అడుగుతారో వాళ్ళకే తెలియదు, అసలు ఏం అడగాలో కూడా తెలియదు. ఎందుకనంటే ఒక మనిషిని భూమి మీదకి దేవుడు పంపించాడంటే ఖచ్చితంగా మనిషికి దేవుడు ఒక తలాంతుని ఇచ్చే ఉంటాడు. ఏ తలాంతు లేనోడు ఉండడు కదా, ఏ తలాంతు లేనోడు ఉండడు. ఖచ్చితంగా దేవుడు ఏదో ఒక టాలెంట్ ఒక మనిషికి ఇచ్చే ఈ భూమి మీదకు పంపుతాడు. కానీ ఎప్పుడైతే ఆ మనిషి ప్రభువుని అంగీకరిస్తాడో, ప్రభువునందు విశ్వాసం ఉంచుతాడో, రక్షించబడతాడో, అప్పుడు అతనికి దేవుడు వరాలు ఇస్తాడు. తలాంతులు అందరికీ ఉంటాయి, కానీ వరాలు ఎవరికి ఉంటాయి? రక్షించబడిన వారికే వరాలు ఉంటాయి. ఏం వరాలు అవి? ఆత్మ వరాలు ఉంటాయి. అన్నీ ఉండవు, 1 లేదా 2. అంతేగాని 9 ఉంటే ఏమవుతాడు? వాడు మళ్ళీ లూసిఫర్ అవుతాడు కదా. ఏంటి దేవుడు గొప్ప అనుకుంటాడు కదా. అందుకనే ఎప్పుడైనా సరే, ఇప్పుడంటే 2 సంవత్సరాలు అయిపోయింది కానీ బిఎడ్, ఒకప్పుడు 9 నెలలు ఉండేది మేము చదువుకునేటప్పుడు. ఈ 9 నెలల్లో 1 నెల ఇంటర్న్షిప్, అంటే అప్రెంటిసు. బయట స్కూల్కి వెళ్ళి మనం విజ్ఞాన ప్రదర్శన చేసి రావాలి. అంటే మనకేమొచ్చిందో వాళ్ళకి చెప్పి రావాలి. అది చేసి వచ్చాక ఏమనిపిస్తుంది అంటే, ట్రైనీ టీచర్స్కి మాకు అంతా వచ్చేసింది అనిపిస్తుంది. అప్పుడు వరకు 6 నెలల్లో బెంచి చివరిలో కూర్చుంటారు, బెంచి కంచున భయంగా. ఇప్పుడేంటి వచ్చేసింది, మేము చెప్పగలుగుతున్నాం, మేము బ్లాక్ బోర్డ్ని ఫేస్ చేయగలుగుతున్నాం అనే నమ్మకం వచ్చిందిగా. ఇప్పుడు ఎలా కూర్చుంటారు బెంచ్కి? ఏది 8వ నెల నుంచి కదా. కానీ అక్కడే చాలా ప్రాముఖ్యమైనవి ఉంటాయి, అక్కడే ఎవాల్యుయేషన్ ఉంటుంది, అక్కడే స్టాటిస్టిక్స్ ఉంటుంది. అవి ఎక్కువ జనాలకి అవి రావు. ఎందుకని? వీళ్ళకి ఏదో వచ్చేసింది, మాకంతా వచ్చేసింది అనే భావంలో ఉంటారుగా. ఇంక అక్కడ నుంచి ఏమీ లోపలికి వెళ్ళదు. అందుకనే పూర్వం కూడా గురుకులాల్లో గురువులు శిష్యులకి నేర్పించేటప్పుడు గురువు దగ్గర 10 విద్యలు ఉంటే 9, 8 నేర్పుతాడంట. 2, 1 నేర్పడు, 9, 10 నేర్పడు, 8 నేర్పుతాడు. ఎందుకని? 8 వచ్చాక శిష్యుడు ఏమంటాడు? నువ్వు నేను ఒకటే కదా, నీకేమిది వచ్చు నాకేమి. అప్పుడు గురువు బయటికి తీస్తాడు. దాన్ని ఏమంటారు? బ్రహ్మ విద్య అంటారు. అది ఇలాంటివి ఉంటాయి కదా. అందుకే అన్ని వరాలు ప్రభువు ఒక వ్యక్తికి ఇవ్వడో, ఇది మాత్రం మీరు రాసి పెట్టుకోవాల్సిందే. ఏదో 1 వరం 2 వరాలు ఇస్తాడంతే. అది కానీ ఎప్పుడు ప్రభువుని అడిగినా సరే ప్రతి విశ్వాసి అడగవలసిన, కోరుకోవలసిన వరాలు ఏంటంటే స్వస్థత వరం, దయ్యాలను వెళ్ళగొట్టే వరం, ఈ కాకుండా వివేకము, వివేచన వరం ఇది కోరుకోవాలి. అది ఉందనుకోండి, అపవాది మనల్ని మోసం చేయలేడు. మనకి వివేచన అవసరం. అంటే ద స్పిరిట్ ఆఫ్ డిసర్న్మెంట్, వివేచనాత్మ అన్నమాట. అంటే ఏది దేవుని ఆత్మ, ఏది దయ్యపు ఆత్మ, మనం వివేచించి చూడగలిగి ఉండాలి. అది చాలా అవసరం. అందుకే తలాంతులు అందరికీ ఉంటాయి,
కానీ వరాలు మాత్రం రక్షించబడిన వారికే ఉంటాయి. కాబట్టి మనం గమనించగలిగితే ప్రార్థన చేసేటప్పుడు నాకు అవి కావాలి, ఈ కావాలి, బ్రహ్మాండం బద్దలైపోవాలి, ఇటువంటి అడగకూడదు. అయ్యా నేను ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఉంటే చాలయ్యా, అలా నన్ను చెయ్యని అడగాలి. అంత మించిన ప్రార్థన ఏముంటుంది కదా. అప్పుడే మన నోటి నుంచి ఏ మాట వస్తుందో తెలుసా? అయ్యా నీ చిత్తం చేస్తానయ్యా అని మాటలు వస్తాయి. అంతేగాని నన్ను ప్రెసిడెంట్ని చెయ్యి, నన్ను ప్రైమ్ మినిస్టర్ని చెయ్యి, మళ్ళీ దీనికి మళ్ళీ రెఫరెన్సులు చెప్పకూడదు. ఏది దేవునికి అసాధ్యమైంది ఏది లేదు, అడిగితే ఆయన ఇస్తాడు. నువ్వు అయ్యి ఏం చెయ్యాలి? అదే పెద్ద ప్రశ్న ఇప్పుడు కదా. నీకు విషయం తెలుసా? నువ్వు ప్రెసిడెంట్ అయితే నీ చెప్పులు కూడా నువ్వు వేసుకోవు. దానికోసమేనా ప్రెసిడెంట్ అయ్యేది? ఇంక అంతమించిన దౌర్భాగ్యం ఏమైనా ఉంటుందా? నీ చెప్పులు వేయటానికి 90,000 రూపాయల జీతగాడు ఒకడు ఉంటాడు. నువ్వు తినే ఉప్పు కారం లేని వంటలు చేయటానికి 2.5 లక్షలు తీసుకునే వంటగాడు ఒకడు ఉంటాడు. దీనికోసం నువ్వు ప్రెసిడెంట్ అయ్యేది కదా. అందుకని ప్రభువుని అడిగేటప్పుడు కూడా ప్రార్థనలో చాలా జాగ్రత్తగా అడగాలి. ఎప్పుడు అడగగలం? నోటికి కళ్ళెము ఉంటే అడగగలం. గమనించండి. అందుకని నోటికి కళ్ళెము. మత్తయి సువార్తలో రాయబడి ఉంటుంది కదా, 6వ అధ్యాయం 7వ వచనంలో. మత్తయి సువార్త 6వ అధ్యాయం 7వ వచనంలో, మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు అన్యజనుల వలె వ్యర్థమైన మాటలు వచింపవద్దు. అంటే అనవసరమైన అడగద్దు ఆయన్ని, అవసరమైనయే అడగాలి. కోర్స్ ఏది అవసరం ఆయనకి, హల్లెలూయా, ఏది అవసరం ఆయనకి తెలుసు. వ్యర్థమైన మాటలు వచింపవద్దు అంటే ప్రార్థన చేసేటప్పుడు విజ్ఞాన ప్రదర్శన చేయకూడదు, అరిచి ఆధిక్యత ప్రదర్శించాలని చూడకూడదు. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఇటువంటి వ్యర్థమైన మాటలే మాట్లాడారు ఎవరు? బయలు ప్రవక్తలు. అరిచి ఆధిక్యత చూపించాలనుకున్నారు. ఏది అగ్గిపుల్లంత నిప్పు రవ్వ కూడా రాల. అందుకని ప్రార్థన చేసేటప్పుడు మీరు అన్యజనుల వలె, తీస్తున్నారా బైబిల్? వ్యర్థమైన మాటలు వచింపవద్దు, విస్తరించి మాటలాడుట వలన తమ మనవి వినబడునని వారు తలంచుచున్నారు కదా. కొంతమందికి ఎటువంటి నమ్మకం ఉంటుందంటే, ప్రభా మీ చిత్తాన్ని చెయ్యండి, వీరికి కావాల్సిన ప్రతి అవసరత తీర్చండి. ఇటువంటి ప్రార్థనలు నచ్చవు. వీళ్ళ గురించి ఏం చేయాలో తెలుసు? వాళ్ళని అలాగే నిలబెట్టి 10 నిమిషాలు పావు గంట చేస్తే చాలా ప్రార్థనా పరుడండి. అంటే మనకు అసలైన భక్తి ఏంటో అర్థం కాకపోవటం వలన ఇటువంటి వ్యర్థమైన భక్తి, నోటికి కళ్ళెము లేని భక్తే మనకు భక్తిగా కనపడుతుంది. గమనించండి. విస్తారమైన మాటల్లో దోషం ఉండక మానదు. గమనించండి. వీళ్ళు ఏం చేస్తున్నారు? విస్తరించి మాట్లాడుట వలన తమ మనవి వినబడునని వారు తలంచుచున్నారు. మీరు వారి వలె ఉండకుడి కదా. కొంతమంది ప్రభువునే గద్దిస్తారు ప్రార్థనలో. అటువంటివి కూడా ఉంటాయి కదా. వాస్తవానికి మనందరూ తెలుసుకోవాల్సిన ఒక నగ్న సత్యం ఏంటంటే, ఆయన్ని అయ్యా తండ్రి అని పిలవటానికి కూడా మనం సరిపోం. కానీ ఆయన మనకేమిచ్చాడు? కృప ఇచ్చాడు. ఆయన్ని పిలవగలిగే కృప, ఆయనతో మాట్లాడగలిగే కృప ఇచ్చాడు. దేనికి మనం అర్హులం కాదు. ఆయన పిలవటానికి మనం అర్హులం కాదు, ఆయనతో మాట్లాడటానికి మనం అర్హులం కాదు. కానీ మాట్లాడగలుగుతున్నాం ప్రార్థనలో అంటే కృప ఇచ్చాడు మనకి. దేనికి మనం అర్హులమో దాన్ని మన నుంచి తీసేశాడు. మన పాపాన్ని బట్టి మనం మరణానికి అర్హులం, కానీ దాన్ని ఆయన ఏం చేశాడు? తప్పించాడు. ఇది కరుణ. ఇదేంటిది? కరుణ. అది కృప, ఇది కరుణ. ఈ రెండు ఆయనలో ఉన్నాయి. అవి కూడా ఎలాగున్నాయి? సమృద్ధిగా ఉన్నాయి. హల్లెలూయా. అందుకని ఏది అవసరమో ఆయనకు తెలుసు. అందుకని ప్రార్థన చేసేటప్పుడు వ్యర్థమైన మాటలు వద్దు, విస్తరించి మాట్లాడటం వద్దు. గమనించండి. దీన్ని ప్రాక్టీస్లోకి తీసుకురావటం ఎంత కష్టమో తెలుసా?
ఎంత కష్టమో తెలుసా? దీన్ని ఆచరణలో పెట్టేవాడు మనకు ఎలా కనపడతాడంటే రాడికల్ లాగా కనపడతాడు. అంటే తీవ్రవాదిలాగా కనపడతాడు మనకి. మరి మనకి అసలైన భక్తి ఎలా తెలుస్తుంది అంటే ఎప్పుడైతే వాక్యాన్ని చదివి వాక్యానుసారంగా నడుచుకుంటామో అప్పుడు తెలుస్తుంది. అందుకని నోటికి కళ్ళెము లేని భక్తి, వ్యర్థమైన భక్తి వల్ల మనకే ఉపయోగం కూడా లేదు. అందుకని సామెతల్లో జ్ఞాని అయిన సొలొమోను అంటున్నాడు 10వ అధ్యాయము 19వ వచనములో, విస్తారమైన మాటలలో దోషముండక మానదు. విస్తారమైన మాటలు కదా. వాస్తవంగా సేవకుడు అంటే ఎవరు? ఒక అచ్చోసిన ఆంబోతు సేవకుడు అంటే. ఒక ముద్ర వేసారు సేవకుడి మీద, ఏమని, ఏదో ఫిట్ ఫర్ నథింగ్ అనో, వాళ్ళు ఎందుకు పనికిరారనో, వీళ్ళకి ఏది చేత అవుదనో ఏదో ఒక ముద్ర ఉంటుంది కదా. అలాంటప్పుడు మరి ఇక లోకం గురించి, ఈ లోకంలో ఉండే ఏమంటారు ఆ వ్యవహారాల గురించి మాట్లాడుకోవటం ఏం ఉపయోగం ఉంటుంది? ఏం ఉపయోగం ఉండదు కదా. కానీ విజ్ఞాన ప్రదర్శనే. ఏది చిన్న వస్తువు దగ్గర నుంచి పెద్ద వస్తువు వరకు అన్నీ మాట్లాడి 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 విస్తారమైన మాటల్లో దోషము ఉండక మానదు. అందుకని వాటిని మనము సరి చేసుకోవాలి. నోటికి కళ్యాణ్ణి మనము పెట్టుకోవాలి. గమనించండి, ఎందుకనంటే దేవుడు మన నోట ఆయన మాటలను ఉంచాడు. ఇర్మియా జీవితంలో మనం చూస్తూ ఉంటాం. 1వ అధ్యాయం 8వ వచనంలో, నా మాటలు నీ నోట ఉంచాను అని ప్రభువు చెప్తూ ఉన్నాడు ఇర్మియాతో. ఆ రీతిగా మనం గమనించగలిగితే నోటికి కళ్ళెము లేని భక్తి, వ్యర్థమైన భక్తి మనకొద్దు. నోటికి కళ్ళెమున్న భక్తే మనకు కావాలి. ఆ రీతిగా మనం చూడగలిగితే, ఎందుకు నోటికి అదుపు ఉండాలంటే నోటి మాట వలన తీర్పు అనేది ఉంటుంది. గమనించండి, నోటి మాట వలన ఏముంటుంది? తీర్పు ఉంటుంది. మత్తయి సువార్తలో రాయబడి ఉంటుంది కదా, 12వ అధ్యాయము 36వ వచనంలో, 12:36, నేను మీతో చెప్పునదేమనగా మనుషులు పలుకు వ్యర్థమైన ప్రతి మాటను గూర్చియు విమర్శ దినమున లెక్క చెప్పవలసి యుండును. జాగ్రత్త, ప్రతి మాట మనం లెక్క చెప్పక తప్పదు. ఎందుకని? సామెతల గ్రంథంలో రాయబడి ఉంటుంది కదా, జీవ మరణములు నాలుక వశము కదా. జీవ మరణములు నాలుక వశము. అందుకని నాలుక చేత చెప్పాను కదా, ది పవర్ ఆఫ్ టంగ్ 3వ అధ్యాయంలో అదే మాట్లాడుతూ ఉంటాడు ఎక్కువగా. నోటి మాట ద్వారా ఒక వ్యక్తిని మనము కట్టచ్చు, నోటి మాట ద్వారా ఒక వ్యక్తిని మనము కూలదోయచ్చు కదా. అంటే కృంగదీసేయచ్చు, లేదా ఒక వ్యక్తిని మనము నిలబెట్టచ్చు, అంటే అతన్ని బలపరచచ్చు నోటి మాట ద్వారా. అందుకని జీవ మరణములు నాలుక వశము. కాబట్టి మనం గమనించగలిగితే 141వ కీర్తనలో రాయబడి ఉన్నాయి కదా, నోటి కదుపు ఏ రీతిగా ఉండాలి అంటే 141వ కీర్తన 3వ చరణంలో రాయబడి ఉంది, యెహోవా నా నోటికి కావలి యుంచుము, నా నోటికి కావలి యుంచుము. బైబిల్ ఫాస్ట్గా తీలేకపోతున్నారు జనాలు. 5 ఏళ్ళ నుంచి చెప్తున్నా, ఇక్కడ మానిటర్ పెట్టండి, రెఫరెన్స్ చెప్పిన వెంటనే అందులో రెఫరెన్స్ చూపించండి అని. అవసరం అన్నయ్యా అంటావు. ఇలాగా జనాలు ఫాస్ట్గా తీయటం కష్టం. అట్లా ఆ పేజీలు ఏమో సన్నగా ఉంటాయి. కొరియన్ ప్రింట్, ఓల్డ్ ప్రింట్, ఇన్ని మాటలు మాట్లాడి పేజీ తిరగట్లేదు ఇక్కడ. ఆ పాటలు కూడా అందులోనే ఫ్లిప్కార్ట్లో ఆర్డర్ పెడతా అంటే ఇప్పుడు జస్ట్ 32 ఇంచ్ ఒకటి చాలు జనాలకు కనిపించేలాగా. కొన్ని అవసరం నాన్న, అవి బడాయి కోసం కాదు, ఇలా సౌలభ్యం కోసం. ఎందుకనంటే ఎంతసేపు ఏదో రీతిగా వాళ్ళ మనసుల్లోకి వాక్యం వెళ్ళాలంటే ఏం చేయాలి? విజువలైజేషన్ బాగా పనిచేస్తుంది. దీనికంటే ఇది బాగా పనిచేస్తుంది. చేయండి, ఏదో ఒకటి రెడీ చేయండి. అందుకని గమనించండి, 141వ కీర్తన 3వ చరణంలో రాయబడి ఉందిగా, యెహోవా నా నోటికి
కావలి ఉంచుము, నా పెదవుల ద్వారమునకు కాపు పెట్టుము. గమనించండి, నోటికి కళ్ళెము ఉన్న భక్తి ఇది. నోటిని మనం అదుపులో పెట్టుకోవలసిన భక్తి. దీనిని బట్టే 27వ వచనంలో చెప్పబడిన నిష్కలంకమైన భక్తి, పవిత్రమైన భక్తి, దేవునికి అనుకూలమైన భక్తిని మనము కలిగి ఉండేవారం అవుతాం. అందుకనే మన మాటలు ఏ రీతిగా ఉండాలంటే, ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 29వ వచనంలో రాయబడి ఉంటుంది, వినువారికి మేలు కలుగునట్లు అవసరమును బట్టి క్షేమాభివృద్ధికరమైన అనుకూల వచనమే పలుకుడి, గాని దుర్భాష ఏదైనను మీ నోట రానీయకుడి. ఇక్కడ కూడా వివేచన అవసరం. అనుకూల వచనమే రావాలి అంటే కదా, అనుకూల వచనమే రావాలి, కానీ యథార్థత కూడా అవసరం. దుర్భాషలు రావటానికి వీల్లేదు. దానివలనే 27వ వచనంలో చెప్పబడిన దేవునికి అనుకూలమైన భక్తిని మనము కలిగి ఉంటాం. ఏమంటున్నాడు? అనాథలను విధవరాండ్రను వారి ఇబ్బందిలో పరామర్శించుటయు. గమనించండి, నౌ పుట్టింగ్ ది లవ్ ఆఫ్ గాడ్ ఇన్ టు ప్రాక్టీస్. దేవుని ప్రేమను ఆచరణలో పెట్టడం ఎలాగా? అనాథలను విధవరాండ్రను వారి ఇబ్బందిలో పరామర్శించుట. గమనించండి, అవసరత అనేది ఉంటుంది, కానీ అవసరతలో సహాయపడటం వేరును, మనిషిని సంతోషపరచటం వేరు. గమనించండి, మనిషిని ఇంప్రెస్ చేయటం వేరు, వారి నెసెసిటీ, వారి అక్కర ఉంటుందో చూడండి, అది తీర్చటం చాలా గొప్ప సంగతి. అంతేగాని వారిని ప్లీజ్ చేయాలనో ఇంప్రెస్ చేయాలనో అది ఎప్పటికీ జరగని పని, అది ఎప్పటికీ జరగని పని. గమనించండి, అందుకే అవసరత ఏముంటుంది? వాస్తవానికి పిల్లలన్న తర్వాత విద్య, వైద్యం అవసరమేనా? పిల్లలు ఎదుగుతూ ఉండగా ఇవి వారికి చాలా అవసరంగా, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడటానికి, వాళ్ళు ప్రయోజకులు అవటానికి, వాళ్ళు కొన్ని నైపుణ్యాలు నేర్చుకొని జీవితంలో స్థిరపడటానికి అవసరం కదా. వీటికి అవకాశాలు ఉన్నాయా? అవసరం ఉంది, సరే. ఇవి తీర్చబట్టాక అవకాశాలు ఉన్నాయా? 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 ఉన్నాయిగా, ఉన్నాయిగా. ఈ రోజున ఏ గవర్నమెంట్ స్కూల్కి వెళ్ళినా సరే మంచి అవకాశాలే ఉన్నాయి, వారి అవసరతలు తీర్చబడే అవకాశాలే ఉన్నాయి. అవి ఉన్నప్పుడు ఇక పెద్ద పెద్ద ఆలోచనలు చేయకూడదు అన్నమాట. చాలా తప్పది, చాలా తప్పది. పెద్ద పెద్ద ఆలోచనలు అంటే గవర్నమెంట్లో నువ్వు చదువుకోవాలనుకుంటే ఎక్కడి వరకు చదువుకోగలవు? నాకు తెలిసి ఇంటర్మీడియట్ వరకు నిరభ్యంతరంగా నాన్ స్టాప్గా నువ్వు చదువుకోగలవు. అది వెల్ఫేర్లో కావచ్చు, జెడ్పీలో కావచ్చు, ట్రైబల్లో కావచ్చు, ఎలాగైనా సరే నాన్ స్టాప్గా నువ్వు ఇంటర్మీడియట్ వరకు నువ్వు చదువుకోగలవు. ఓకే, బాగానే ఉంది. కానీ ఆ అవకాశం ఉండి ఇదే ఇంటర్మీడియట్ నువ్వు చైతన్యలో 50,000, నారాయణలో 45,000 కట్టి చదువుతానంటే ఓకే, వెల్ అండ్ ఆఫ్ అయితే పర్వాలేదు. కానీ దీనికోసం ఫ్రీగా చదివే జూనియర్ ఇంటర్కి 45,000 నువ్వు కట్టేసి, లేకపోతే కట్టుతానని ప్లెడ్జ్ చేసి ఒప్పుకొని, నేను కడతానండి 45,000 మా అబ్బాయికి అని ఒప్పుకొని, ఈ 45,000 నాకు ఎవరు సహాయం చేయలేదు అనుకోవటం ఎంత దుర్మార్గమో తెలుసా? ఎవరు సహాయం చేస్తారు? ఎందుకు చేస్తారు? మరి అనాథల పరిస్థితి ఏంటి? నీ పిల్లలకు నువ్వు ఉన్నావు, నీ భార్య ఉంది, అస్సలు తల్లిదండ్రులు లేని వాళ్ళ పిల్లల పరిస్థితి ఏంటి? ఆలోచించారు ఎప్పుడైనా? అందని వాటి గురించి ఆలోచించకూడదు ఎప్పుడు. అందని వాటి గురించి ఆలోచించకూడదు కదా. ఎప్పుడైనా బాగా గుర్తుపెట్టుకోండి, జీవితంలో హంబుల్ బిగినింగ్స్ అనేవి ఉంటాయి. నెమ్మదిగానే స్టార్ట్ అవుద్ది, కొద్దిగానే స్టార్ట్ అవుద్ది,
దేవుడు ఆ నమ్మకత్వాన్ని బట్టి, యథార్థతను బట్టి దాన్ని ఇంకా విస్తరింపజేస్తాడు, ఇంకా విస్తరింపజేస్తాడు. నేను ఎస్ఆర్ఆర్ కాలేజీలో చదివేటప్పుడు పురుగును చూసినట్టు చూసేవాళ్ళు. అదేదో అల్లరి చిల్లరగా తిరిగే వాళ్ళ కాలేజ్. నేను తిరగనే, అక్కడ తిరిగే వాళ్ళు ఉంటారేమో, నేను తిరగను కదా. నాకు కావాల్సిన కోర్స్ అక్కడ ఉంది, నాకు కావాల్సిన కాంబినేషన్ సైకాలజీ లిటరేచర్ అక్కడ ఉంది. కానీ జనాలు ఏమనుకుంటారు తెలుసా, దాని బదులు లయోలాకి వెళ్తే నిజమే 600 కట్టే ఎస్ఆర్ఆర్కిను 1000 రూపాయలు, ఒక 25-30 వేలు కట్టే లయోలాకి తేడా లేదండి. ఇది ఇవన్నీ మనం ఆలోచించి లెక్కలేసుకొని జనాలని నిందించడం తప్ప అస్సలు లేనివాడి పరిస్థితి ఏంటి? వాళ్ళకేం అవసరం? దేవుని యొక్క ప్రేమ అవసరం కదా. ఒకప్పుడు మనం మెడికల్ క్యాంపులు పెట్టేవాళ్ళం, ఇప్పుడు ఎందుకు పెట్టట్లా? గవర్నమెంటే పెడుతుందయ్యా, మళ్ళీ నాకెందుకు చేతిలో ఖర్చు కదా. కొన్ని గ్రామాలకి 104 వేసుకొని వెళ్ళిపోతుంది గవర్నమెంటే, వెళ్తుందా? ఇప్పుడు పాస్టర్ గారు అడవుల్లో వెళ్ళాలి కాబట్టి ఒక్కోసారి బస్సులు అవి లేకపోతే 108లో 104లో వస్తుంది. వచ్చిన దగ్గర నుంచి ఏం చేస్తుంది? తుమ్ముతా దగ్గుతూ ఉంటుంది. ఏం చేయాలి మరి? అంటే వైద్య సదుపాయాలు లేని గ్రామాలకి గవర్నమెంటే వ్యాన్లు పంపిస్తుంది, ఒక రోజంతా అక్కడే ఉంటుంది. సో ఇన్ని ఉన్నప్పుడు మనం అడావుడి చేయకూడదు. అందుకని అక్కడ ఏం అవసరం? మనకి వివేకం అవసరం. దాన్ని బట్టే దేవుణ్ణి సంతోష పెట్టగలిగే భక్తి మనలో ఉంటుంది. గమనించండి, ఎవరిని? అనాథలను, విధవరాండ్రను వారి ఇబ్బందిలో పరామర్శించటం. దానికి ఒక కండిషన్ కూడా పెట్టాడుగా. తర్వాత ఏమంటున్నాడు? పరామర్శించటం తర్వాత లోక మాలిన్యము. అది సార్ ఏంటి, వాళ్ళకి సాయపడే దాంట్లో ఏమంటించుకుంటామంటే చాలా అంటించుకుంటాం కదా. అక్కడ మన పరిశుద్ధతను పోగొట్టుకునే సమస్యలు రావచ్చు, కానీ మన పరిశుద్ధతను మనం కాపాడుకోవాలి. అదే లోకమాల్యాన్ని అంటించుకోకుండా ఉండటం. గమనించండి, లోకమాలిన్యాన్ని మనం అంటించుకోకుండా ఉండటం. ఎందుకనంటే దేవుడు మనల్ని పరిశుద్ధులుగా ఉండటానికే పిలిచాడు. మన పరిశుద్ధతను మనం కాపాడుకోవాలి. గమనించండి, కొన్ని పరిస్థితులను బట్టి మన పరిశుద్ధత పోయే అవకాశాలు ఉంటాయి ఇక్కడ. గమనించండి, అందుకని ఏమంటున్నాడు? లోక మాలిన్యాన్ని అంటించుకోకూడదు అంటున్నాడు. అంత మాత్రమే కాదు, ఇది లోక మాలిన్యంతో పాటు లోక మర్యాదలను కూడా మనం వదిలేసుకోవాలి. లోక మర్యాదలు అంటే కదా, రోమీలకు రాస్తూ అంటాడు, రోమాపత్రికలో 12వ అధ్యాయము 2వ వచనంలో పౌలు అపోస్తలుడు అంటున్నాడు, మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకొనున్నట్లు మీ మనస్సు మారి ఎలాగవ్వాలంట? నూతన మగుట వలన మీరేమవుతారు? రూపాంతరపరచబడతారు. గమనించండి, ఈ లోక మర్యాదలు ఉన్నాయి అనుకోండి, మనలో మనస్సు నూతనం అవ్వదు, మనలో రూపాంతరపరచబడిన అనుభవం కూడా ఉండదు కదా. రూపాంతరపరచబడిన అనుభవం, రూపాంతరపరచబడిన అనుభవం అంటే మరలా తిరిగి ఆ పాత లక్షణాలు మనలో కనిపించకూడదు. గమనించండి, అదే రూపాంతరపరచబడిన అనుభవం కదా. గొంగళి పురుగు ఉంటుంది, గోడలో పైకి ఎక్కడికి వెళ్ళిపోద్ది, ఒక కార్నర్లో గూడు పెట్టుకుంటుంది. ఒక నెల తర్వాత, నెలన్నర తర్వాత ఏమవుద్ది? సీతాకోక చిలక అవుద్ది. అయ్యింది, మళ్ళీ గొంగళి పురుగు అవుద్ది. కానీ మనిషి ఎందుకు మారు మనసు పొందిన తర్వాత కూడా చాలా బలహీనతలు మళ్ళీ వస్తూ ఉంటాయి అంటే రూపాంతరపరచబడిన అనుభవం లేదు. ఎందుకు లేదు అంటే లోక మర్యాదలే ఇంకా ఉన్నాయి, మనుషుల్ని సంతోషపెట్టే లోక మర్యాదలు. గమనించండి, మనుషుల్ని సంతోషపెట్టడానికే చూస్తూ ఉంటారు కదా.
ఆ లోక మాలిన్యం అంటించుకోకుండా ఉండాలి అంటే మనలో ఏం ఉండకూడదు? లోక మర్యాదలో ఉండకూడదు, లోక స్నేహం కూడా ఉండకూడదు. యాకోబు అంటాడు 2వ అధ్యాయములో, క్షమించండి 4వ అధ్యాయములో, ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరు ఎరుగరా? కాబట్టి ఎవడు ఈ లోకముతో స్నేహము చేయగోరునో వాడు దేవునికి ఏమవుతాడు? శత్రువు అవుతాడు. గమనించండి, లోకంతో స్నేహము చేయగోరేవాడు దేవునికి ఏమవుతాడు? శత్రువు అవుతాడు. కాబట్టి మనం గమనించగలిగితే ప్రభు ప్రేమను క్రియల్లో చూపించటం ఎంత అవసరమో ఈ లోక మాలిన్యాన్ని అంటించుకోకుండా ఉండటం కూడా అంతే అవసరం, అంతే అవసరం. ఈ వివేకము వివేచన చాలామందికి ఉంటుంది. అందుకనే వారి పవిత్రతను కాపాడుకోవటానికే కొన్ని విషయాలకు దూరంగా ఉంటారు. గమనించండి, ఇక్కడ 27వ వచనంలో చెప్పబడిన ఒక రకమైన భక్తి ఉంది కదా, అనాథలను విధవరాండ్రను వారి కష్టాలలో సందర్శించటం, వారి అవసరతల్లో వారి ఇబ్బందుల్లో పరామర్శించటాన్ని ఏమంటున్నాడు యాకోబు? నిష్కలంకమైన భక్తి అంటున్నాడు. దేవుడు మన భక్తిలో చూడాలని కోరుకుంటుంది ఏంటంటే ప్రేమ, పవిత్రత. అంతేగాని మాటలు కాదు. గమనించండి, మాటలు కాదు. దేవుడు మనలో చూడాలనుకుంటున్నది ఇదే, ప్రేమ, పవిత్రత. అందుకనే నిర్గమాకాండంలో రాయబడి ఉంటుంది 22వ అధ్యాయము 22వ వచనంలో, విధవరాలిని కానీ తండ్రి లేని పిల్లను కానీ బాధ పెట్టకూడదు కదా. మన దౌర్భాగ్యం ఏంటంటే వీళ్ళే వల్నరబుల్ పీపుల్, అంటే వీళ్ళే నిస్సహాయులు సమాజంలో. కాబట్టి వీళ్ళనే దోచుకోవాలి, వీళ్ళనే దోచుకోవాలి. ఒకప్పుడు ఉండేదేమో రాబింగ్ ది రిచ్ అండ్ పేయింగ్ ది పూర్, కానీ ఇప్పుడు కాదు. ఇప్పుడు ఎవరిని దోచుకోవాలంటే రోడ్డు మీద పునుగులు బండిని దోచుకోవాలి, రోడ్డు మీద ప్లాట్ఫామ్ రిక్షా లాక్కుంటాడు చూడండి, ఆయన్ని దోచుకోవాలి ఇప్పుడు. ఎలాగా? వాడి మీద మనకు కొంత జాలి దయ ఉండాలిగా. మీకే గనక జాలి దయ ఉంటే ఈ రోజు నుంచి బేరాలు ఆడద్దు. ఆటో వాళ్ళ దగ్గర, రిక్షా వాళ్ళ దగ్గర, కూరగాయల వాళ్ళ దగ్గర దయచేసి బేరాలు ఆడకండి. దానికి ఎంత పెట్టాలో ఒక మెంటల్ పిక్చర్ ఉంటుంది కదా, అంత పెడితే పెట్టండి, లేకపోతే ఇంకొచ్చేయండి. డోంట్ బార్గెయిన్ ప్లీజ్. అది అంటే వాళ్ళు మరీ ఉలవపాడు కాయల రేంజ్లో చెప్పారనుకో, లీవ్ ఇట్, అసలు తినద్దు వాటిని. మరి డజన్ 600, డజన్ 700 దాచుకోరా అనండి. అంతేగాని 300లేగా నువ్వు చూసావేంటి 300 అని, ఎల్లు మరి అయితే అప్పుడు ఒంగోలు ఎల్లు, అప్పుడు 300 నేను కాదన్నా. అందుకనే టైం చాలా ఇంపార్టెంట్, సాక్ష్యం చాలా ఇంపార్టెంట్. ఇలాంటివి చెయ్యొద్దు, అసలు సిల్లీ థింగ్స్ చేయకూడదు మనం. అసలు ఇదంతా ఎందుకు వచ్చింది కావాలనుకుంటే సూపర్ మార్కెట్కి వెళ్ళామనుకో ఏముంటాయి, అన్ని ఎంఆర్పీలు, ఫిక్స్డ్ రేట్లు ఉంటాయి. నువ్వు మాట్లాడలేవుగా, అది చేయండి పోనీ. ఆడైతే డజన్ లెక్క కాకుండా తూకం వేసి కేజీ అని ఇస్తాడు. అందుకని వారి కష్టాన్ని దోచుకోవచ్చు. అలాగే ఇవ్వవలసినవి బిగబట్టద్దు దయచేసి. ఎవరికైనా మనం అచ్చి ఉన్నామనుకోండి, వాటిని బిగబడటం వలన అది మనకి ఏమాత్రం కూడా మంచిది కాదు. కొంతమంది ఏమనుకుంటారంటే వాళ్ళకేం తక్కువ అనుకుంటారు. ముందు ప్రీటెక్స్ట్ ఏముంది అంటే, ముందు మాట ఏం చెప్పావు, నేను పలానా రోజుకి ఇచ్చేస్తానన్నావు, ఇచ్చేసేయి, ఇంకెందుకు ఓలే. ఆ రోజు ఇవ్వకపోతే తర్వాత రోజు, ఆ తర్వాత కాకపోతే ఇంకో 2-3 రోజుల తర్వాత ఇవ్వు. అంతేగాని వాళ్ళకేం తక్కువ అనకూడదు, తప్పదు. ఎంత చెట్టుకి అంత గాలి. మనం పిహెచ్సిలకు వెళ్తాం, వాడు టాప్ స్టార్కో క్యాపిటల్కి వెళ్తాడు, తేడా ఉంది. ఆడి ఖర్చు ఆడికి ఉంటుంది, మన ఖర్చు మనకు ఉంటుంది, అంతే. అందుకని చాలా జాగ్రత్తగా ఉండాలి. ఒకవేళ మనం ఇలాగే ఎవరిదైనా బిగబట్టేసి ఇవ్వాల్సినవి ఇవ్వకుండా ఆల్ ఆఫ్ సడన్ మనం ఈ లోకం వదిలి వెళ్ళిపోయామనుకోండి, అది ఎలా మిగిలిపోద్ది? నీకు పరలోక రాజ్యం ఎలాగ వస్తుంది నువ్వు ఇవ్వాల్సినవి ఇవ్వకపోతే కదా. అందుకే వీటి విషయాల్లో చాలా యథార్థంగా ఉండాలి.
ఉంటేనే దేవునికి ఇష్టమైన నిష్కలంకమైన ప్రీతికరమైన భక్తి అవుతుంది. గమనించండి. అందుకే ఆ తర్వాత మనం చూడగలిగితే ద్వితీయోపదేశకాండము 10వ అధ్యాయము 18వ వచనంలో రాయబడి ఉంది కదా, తల్లిదండ్రులు లేని వారికి విధవరాండ్రకును న్యాయము తీర్చండి. అలాగే పరదేశులకు దేవుడు న్యాయము తీర్చేవాడు. వీరి పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి కదా. మనకేంటంటే పరదేశి ఎలా కనపడతాడంటే, అతను ఒక్కడేగా, మనమే చాలామంది ఉన్నాంగా, కాబట్టి ఆయన ఏమైనా చేయొచ్చు, అంతేనా? వాళ్ళ పట్ల కూడా కొంత కనికరం మనకి ఉండాలి. బాగా చెప్పా కదా, రిక్షా వాళ్ళ పట్ల కనికరం ఉండాలి. ఆటో వాళ్ళ పట్ల కనికరం ఉండాలి. ఒకవేళ ఈ రూట్కి ఇంత రేటు పెట్టచ్చా లేదా నీకు తెలియకపోతే ఏం చేయాలి? ఓలా బుక్ చేయాలి. అప్పుడు ఆడే ఎగ్జాక్ట్ రేట్ ఫిక్స్ చేస్తాడు. అందుకని నువ్వు బేరం ఆడకుండా కొంటావంటే అసలు కొన్నాం. నా అవసరతే మానుకుంటా, కానీ అలాంటి రొచ్చులోకి వెళ్ళను నేను. నాకు టైం చాలా ఇంపార్టెంట్. 1 టౌన్ వెళ్ళినా సరే బేరం ఆడను. ఇప్పుడు వీడితో బేరం ఆడటం వల్ల ఎంత తగ్గుద్ది, దీనివల్ల ఎంత టైం పోద్ది, ఈ రెండు అంచనా వేసుకుంటా అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా డెసిషన్ తీసుకుంటా. మన దోమతెరల విషయంలో అదే చేసాం. ఇప్పుడు వీడితో మాట్లాడి ఎండ చూస్తేనే ఎలాగ ఉంది, నేను కొండూరు వెళ్ళేపాటికి ఏ టైం అవుతుంది, ఇవన్నీ ఆలోచించుకుంటే ఎంత తగ్గుద్ది? 70-80 రూపాయలు తగ్గుద్ది. వడదెబ్బ తగిలితే అన్నీ ఆలోచించాలిగా. అందుకని వాడేంటంటే వాళ్ళకి తెలుసు, మాకంటే ఎక్కువ సైకాలజీ అమ్ముకునేవాడికి తెలుసు. ఎవడు రేట్ పెట్టగలడు, ఎవడు రేట్ పెట్టడో వాడికి తెలిసే వాడు ఒక మెంటల్ పిక్చర్తో రేట్ చెప్తాడు మనకి. అందుకని ఇందులో ఇరుక్కున్నాం అనుకోండి, సాయంత్రం అయిపోద్ది, ఇక చేయగలిగేది ఏముండదు. అందుకని చాలా జాగ్రత్తగా ఉండాలి. గమనించండి. యాకోబే అంటాడు 2వ అధ్యాయము 13వ వచనంలో, కనికరము చూపని వాడు కనికరము లేని తీర్పు పొందును. ఎందుకని? నీళ్లు పోసినోడికే నీళ్లు పోయబడతాయి. నువ్వు కనికరం చూపించలేదు అనుకోండి, కనికరం లేని ఐరికి తీసేస్తే వాయిస్ వెళ్తుంది. కనికరం లేని తీర్పు పొందుకుంటాడు. అందుకనే ప్రియా అనుకూలమైన భక్తి, ఆయన దృష్టిలో నిష్కలంకమైన భక్తి కదా. కొన్ని సందర్భాల్లో విశ్వాసులు చేయవలసింది, వారు అలవాటు చేసుకోవాల్సిన క్రమం ఏంటంటే, ఇతర ఒకవేళ అనుబంధ సంఘాలు ఉన్నాయి అనుకోండి, అనుబంధ సంఘాల అవసరతల్లో కూడా మనం పాల్గొనాలి కదా. ఒకానొక పరిస్థితుల్లో అపోస్తుల కార్యముల గ్రంథంలో మనం చూడగలిగితే, అప్పుడు ప్రవక్త అగబు అనే ప్రవక్త కరువు రాబోతుందని ప్రవచించాడు. 11వ అధ్యాయం 28వ వచనంలో అలా ప్రవచించినప్పుడు అక్కడ అంతియోకియాలో సిరియాలో ఉన్న శిష్యులందరూ చేసిన పని ఏంటంటే, ఒకడు గొప్ప కరువు రాబోతున్నదని ప్రవచించాడు. యోదయాలో కాపురమున్న సహోదరులకు సహాయము పంపుటకు నిశ్చయించుకొనెను. గమనించండి, ఈ సహాయము మరి బర్నబా, సౌలు వారి చేత అక్కడ మరి పెద్దలకు పంపించబడింది. అంటే అక్కడ కేవలం విధవరాండ్రు, అనాథలని మాత్రమే కాదు, వారి అవసరతల్లో మనము పాల్గొనటం. ఎందుకు ప్రపంచ దేశాలు ఇప్పుడు వెనుజులాలో భూకంపం వచ్చింది, కొన్ని వేల మంది చనిపోయారు, ఇంకా శిథిలాల కింద ఇంకా వేల మంది ఉన్నారు. అప్పుడు ప్రపంచ దేశాలు ఏం చేస్తాయి? వారికి కావాల్సినవన్నీ సమకూరుస్తుంటాయి. మనం కూడా అంతే కదా. అన్బీటబుల్ సింగనగర్ అనుకున్నాం, ఏమైంది? ఒక రాత్రిలో మునిగిపోయింది. అప్పుడు అందరూ కూడా వారి కోసం కదా, ఎవరు ఎక్స్పెక్ట్ చేసి ఉండరు.
ఫర్ ఎ లోఫ్ ఆఫ్ బ్రెడ్, ఒక రొట్టె ముక్క కోసం లైన్లో నిలబడాల్సి వస్తుంది కదా. 21వ శతాబ్దంలో భారతదేశంలో విజయవాడలో, అందులోనూ సింగినగర్లో ఒక పాల ప్యాకెట్ కోసం నువ్వు కాళ్ళు ప్యాంటు మోకాళ్ళ వరకు మడత పెట్టి నువ్వు నిలబడాల్సి వస్తుంది బురదలో అని ఎవరు ఊహిస్తారు? అది కూడా కొన్ని వల్నరబుల్ సిట్యుయేషన్స్, నిస్సహాయ స్థితులు అవి. వాటి విషయంలో కూడా ప్రభు ప్రేమను మనం చూపించాలి. కేవలం అనాథలు విధవరాండ్రు మాత్రమే కాదు, వాటి విషయంలో కూడా ప్రేమను మనము చూపించాలి. ఇక్కడ వీళ్ళు చేసింది ఏంటి? శిష్యులు అదే చేశారు. సిరియాకు, అంతియోకియాకు వారు సహాయాన్ని అందించారు. దాన్ని బట్టే అది ఎటువంటి భక్తి అయింది దేవుని దృష్టిలో? నిష్కలంకమైన భక్తి కదా. ఒకవేళ విధవరాండ్రను, అనాథలను ఆదరించే క్రమంలో మన పరిశుద్ధతను పోగొట్టుకున్నాం అనుకోండి, అది నిష్కలంకమైన భక్తి అవ్వదు. అయ్యా నేను వాళ్ళకి సాయం చేశాను, కుదరదు కదా. ఎందుకనంటే దేవుడు చూసేది ఏంటంటే ఎంత ప్రాక్టీస్ చేస్తున్నాము. అక్కడ ఆచరణలో ఏం పోయింది? మన పరిశుద్ధత పోయింది అనుకోండి, మన పవిత్రత పోయింది అనుకోండి, ఆయన వాటిని పట్టించుకోడు, అది లెక్కలోకి రాదు. అందుకనే గమనించండి, ఆ రీతిగా యాకోబు పత్రిక 1వ అధ్యాయములో అతను యాకోబు ఓర్పు గురించి, సహనం గురించి చెప్తూనే భక్తి గురించి చెప్తూ ఉన్నాడు. అది నిష్కలంకమైన భక్తి ఏదంటే, మరి దిక్కులేని పిల్లలను, విధవరాండ్రను వారి ఇబ్బందిలో పరామర్శించుటయు. ఇక్కడ కండిషన్స్ అప్లై. ఏంటది? ఇహలోక మాలిన్యము తన కంటకుండా తన్ను తాను కాపాడుకొనుటయే. షరతులు వర్తిస్తాయి. అందుకని అటువంటి భక్తి, దేవునికి ఇష్టమైన భక్తిని మనం కలిగి ఉండాలి. అటువంటి కృపా దేవాది దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆమేన్. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. ప్రతి ఒక్కరము కూడా కొద్ది నిమిషాలు ప్రార్థన చేద్దాం. ప్రభువా, మీకిష్టమైన భక్తి, నిష్కలంకమైన భక్తి, ఏ రీతిగా మిమ్మల్ని మేము సంతోషపెట్టాలో మీ చిత్తాన్ని ఎరిగి చేసే భక్తి, ఆచారపూర్వకంగా కాకుండా ఆచరణపూర్వకంగా ఉండే భక్తి. ప్రియ సహోదరుడా, సహోదరి, ప్రభువు మనల నుంచి కోరుకుంటున్నది అదే. అటువంటి భక్తిని మనం కలిగి ఉండాలనే దేవుడు మనల్ని ఈ రీతిగా వాక్యానుసారంగా హెచ్చరిస్తూ ఉన్నాడు. కాబట్టి ప్రియ సహోదరుడా, సహోదరి, ఆచారాన్ని విడిచిపెడదాం, వాక్యాన్ని ఆచరణలోనికి తీసుకువద్దాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, ఈ ఉదయాన్న కొద్ది మాటలు ధ్యానించటానికి కృపనిచ్చారు. స్తోత్రాలు రాజా. మీ దృష్టిలో నిష్కలంకమైన భక్తి, యథార్థమైన భక్తిని మేము కలిగి ఉండే భాగ్యాన్ని దయచేయండి. మా సహోదరులను వారి అవసరతల్లో పరామర్శించటంలో మేము వెనుకంజ వేయకుండా మీ ప్రేమను అనేకులకు ప్రభా మేము చూపించే భాగ్యాన్ని, అవకాశాన్ని మాకు ఇవ్వండి. మా చేతులను బలపరచండి. విన్న మాటలు మా హృదయంలో భద్రపరచండి. నీరు కట్టి ఫలింపచేయండి. మీ కృపకు అప్పగించుకుంటూ ఉన్నాం. ప్రతి అవసరతను తీర్చమని, వాక్యాన్ని ఫలింపులోనికి తీసుకురమ్మని, దుష్టుడు ఎత్తుకుపోకుండా సహాయము చేయమని యేసయ్య నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఈ సమయంలో మనందరం లేచి నిలబడి ఉండగా, ఒక పాట పాడుతూ ఉండగా